100% పరీక్షకు సిద్ధం. ఏపీటెట్, ఎన్సిఎఫ్, ఎన్ఈపి, ఆర్టీఈ, ఆర్టీఐ యాక్ట్కు సంబంధించి భారతీయ విద్యా వ్యవస్థ, ఎన్ఈపి 2020 జాతీయ విద్యా విధానము, అదేవిధంగా ఇది భవిష్యత్ దార్శనికతగా చెప్పుకోవచ్చు. ఎన్సిఎఫ్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 విద్యా ప్రణాళిక మరియు అభ్యసనం. ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం, చట్టబద్ధమైన హక్కు. ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టము, పారదర్శకత. ఎన్ఈపి 2020 ఆవిర్భావము కమిటీ. సో ఎన్ఈపి 2020 అనేటువంటిది జూన్ 2017 డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేశారు. మే 31, 2019 నివేదిక సమర్పణ జరిగింది, 484 పేజీలు. జూలై 29, 2020 కేంద్ర కేబినెట్ ఈ జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించింది. మాస్టర్ నోట్ చూసినట్లయితే చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, మాజీ ఇస్రో చైర్మన్. స్వరూపం వచ్చేసి 4 భాగాలు, 27 అంశాలు. చరిత్ర: 3వ జాతీయ విద్యా విధానము. మొదటిది 1968 జాతీయ విద్యా విధానము, రెండవది 1986 జాతీయ విద్యా విధానము, మూడవది 2020 నూతన జాతీయ విద్యా విధానము. ఈ ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము నూతన విద్యా విధాన స్వరూపము 5+3+3+4. ఈ 5+3+3+4 అంటే ఏమి? పునాది దశ, ఫౌండేషనల్ లెవెల్ 3 నుంచి 8 సంవత్సరాలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1-2 తరగతులు, అనగా అంగన్వాడీ 3 తరగతులు, 1-2 తరగతులు, మొత్తం కలిసి 5 తరగతులు, 5 సంవత్సరాలు, 3 నుంచి 8 సంవత్సరాల వయస్సు. ఆటల ద్వారా, కృత్యాల ద్వారా అభ్యసనం అనేటువంటిది చేయడం జరుగుతుంది. హోంవర్క్ అనేది లేదు 1-2 తరగతులకు కూడా. నెక్స్ట్ ఇది 5 years. ఆ తర్వాత 3 years ఆఫ్ ప్రిపరేటరీ, అంటే సన్నాహక దశలో 3 తరగతులు, 3, 4, 5 తరగతులు ఉంటాయి. 8 నుంచి 11 సంవత్సరాలు. మధ్యస్థ దశ, మధ్య దశ అంటే మిడిల్ స్టేజ్ అంటాము. ఇది వచ్చేసి వయస్సు 11 నుంచి 14 సంవత్సరాలు, 6, 7, 8 తరగతులకు సంబంధించినటువంటిది. ఇది మిడిల్ స్టేజ్. అదేవిధంగా సెకండరీ దశ 14 నుంచి 18 సంవత్సరాలు ఉంటుంది. 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. 4 తరగతులు 9 నుంచి 12 వరకు. దీన్ని సెకండరీ స్టేజ్ అంటారు. ఇది 4 years అనమాట. 5+3+3+4. ఎన్ఈపి ప్రధాన లక్ష్యాలు పరీక్ష సంస్థలను చూస్తే విద్యారంగంపై జీడిపి కేటాయింపులో లక్ష్యం 6%. 5వ తరగతి దాటిన వారందరికీ ప్రాథమిక అక్షరాస్యత 2025 నాటికి వచ్చేసిండల్లా. అదేవిధంగా 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరికీ 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధన 2030 నాటికి. అదేవిధంగా పరీక్షా సంస్కరణలు చూస్తే వార్షిక పరీక్షలు 3, 4, 5, 8 తరగతులకు మాత్రమే. తర్వాత బోర్డు పరీక్షలు 10, 12 తరగతులకు మాత్రమే. పేరు మార్పు ఎంహెచ్ఆర్డి నుండి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్పు చేయడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం చూసినట్లయితే భారం లేని అభ్యసనం, లర్నింగ్ వితౌట్ బర్డన్ ఈజ్ ద మెయిన్ మోటో ఆఫ్ ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 ఎన్సిఆర్టీ కమిటీ ఏర్పాటు చేసిండేది. ఎన్సిఆర్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యశ్పాల్, మాజీ యూజీసీ చైర్మన్. ప్రొఫెసర్ యశ్పాల్ మాజీ యూజీసీ చైర్మన్. సభ్యులు 31+34+1 35 మంది ఉంటారు. ఏపీ నుండి ప్రొఫెసర్ శాంతా సిన్హా. కాబట్టి భారం లేని అభ్యసనం అనేటువంటిదే 1993లోనే నివేదిక సమర్పించడం జరిగింది. భారం లేని అభ్యసనం అనేది 2005 ఎన్సిఎఫ్లో ముఖ్యమైనటువంటిది. తర్వాత ఆవిర్భావము రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాసం సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ నుంచి తీసుకున్నారు. సృజనాత్మకత ఆనందము బాల్యానికి,
కీలకమైనది. ఎన్సిఎఫ్ 2005లో 5 అధ్యాయాలు మెమరీ కోడ్ చూసినట్లయితే, ఒకటి దృక్పథము, రెండవది జ్ఞానము అభ్యసనము, మూడవది విద్యా ప్రణాళికలు, క్షేత్రాలు, పాఠశాల దశలు, నాలుగవది పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు, 5 సంస్థాగత సంస్కరణలు. కాబట్టి ఇవి ముఖ్యంగా ఏమన్నాడు అధ్యాయంలో మెమరీ కోడ్. సో ఇది మనకు మెమరీ కార్డ్ చూస్తే దృశ్యం జ్ఞానంతో ప్రణాళిక వేస్తే పరిసరాలు సంస్థాగతంగా మారుతాయి. దృశ్యము జ్ఞానంతో ప్రణాళిక వేస్తే పరిసరాలు సంస్థాగతంగా మారుతాయి. దృక్పథము నుంచి జ్ఞానము, జ్ఞానం నుంచి ప్రణాళిక, ప్రణాళిక నుంచి పరిసరాలు, పరిసరాల నుంచి సంస్థాగత ఎన్నికలు లేదా సంస్థాగతమైనటువంటి అంశాలు. ఎన్సిఎఫ్ 2005 కీలక సూచనలు ఏమంటే, పౌరసత్వము, ఉపాధ్యాయ కేంద్రీకృతము, సమాచార బదిలీ అని ఇచ్చారు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము రాజకీయ శాస్త్రము, విద్యార్థి కేంద్రీకృత జ్ఞాన నిర్మాణము దానికి సంబంధించి. తర్వాత కీలక సూత్రాలు, పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానానికి అనుసంధానం చేయడం, బహుళ భాషా లక్షణాలని ఒక ఆధారంగా వాడుకోవడం, సమస్య ఆధారిత ఉపగమనం మరియు సమ్మలిత విధానం అనేటువంటి దాన్ని కూడా కీలకమైన సూత్రాలుగా చెప్పుకోవచ్చు. దేంట్లోనా అంటే ఎన్సిఎఫ్ 2005లో. సో రాజ్యాంగం సంబంధించి అంటే కీలక సూత్రాలు, పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానానికి అనుసంధానం చేయడము, బహుళ భాష లక్షణాలని ఆధారంగా వాడుకోవడము, సమస్య ఆధారిత ఉపగమం, సమ్మిళిత విధానం కూడా వాడుకోవడం. తర్వాత ఆర్టీఈ 2000 యాక్ట్ 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. చారిత్రాత్మక నేపథ్యం చూస్తే రాజ్యాంగం మూలం 86వ రాజ్యాంగ సవరణ చేసి 2002లో ఆర్టికల్ 21A ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు అనేటువంటి అంశాన్ని చూసుకుంటూ, ముఖ్యంగా ఈ ఆర్టీ యాక్ట్ అనేటువంటిది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ఆర్టికల్ 21A ప్రకారం ఇది చేసినారు. ఇప్పుడు మనకు రాజ్యసభ ఆమోదం పొంది, తర్వాత లోక్సభ ఆమోదం పొంది, తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందితే అమలు అవుతుంది అనమాట. ఏ రాజ్యాంగమైనా ఏదైనా రాజ్యసభ ఆమోదము, లోక్సభ ఆమోదం, తర్వాత రాష్ట్రపతి ఆమోదము, తర్వాత అమలు అనేటువంటిది జరుగుతుందనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే, రాజ్యసభ ఆమోదం ఎప్పుడు జరిగిందంటే ఈ ఆర్టీ చట్టం 2009 అనేది జూలై 20, 2009లో, లోక్సభ ఆమోదం ఆగస్టు 4, 2009. అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం ఆగస్టు 26, 2009 ఆగస్టు చట్టంగా వచ్చింది. ఏప్రిల్ 1, 2010 మనకు ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏదైతే ఆర్టీ యాక్ట్ అనేటువంటిది జరిగింది. అంటే ఆర్టీ యాక్ట్ చట్ట నిర్మాణ స్వరూపం చూసినట్లయితే మనకు ఏముంది అంటే 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధం. ముఖ్యంగా అధ్యాయము 4లో ఏముంది అంటే బడులు, టీచర్లు, బాధ్యతలు, సెక్షన్లు 12 నుంచి 28 వరకు అతిపెద్ద అధ్యాయం అన్నమాట. తర్వాత 5వ అధ్యాయంలో పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనము, సెక్షన్లు 29 నుంచి 30 వరకు. అదేవిధంగా బాలల హక్కుల సంరక్షణ గురించి చూసినట్లయితే సెక్షన్లు 31 నుంచి 34 వరకు ఉంటుంది. అదేవిధంగా అధ్యాయం 6 బాలల హక్కుల సంరక్షణ, సెక్షన్లు 31 నుంచి 34 వరకు ఉన్నాయి. తర్వాత సెక్షన్ 5 పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనము, సెక్షన్ 29 నుంచి 30 వరకు ఉన్నాయి. అధ్యాయం అని చెప్పొచ్చు. సెక్షన్ 12 నుంచి 28 వరకు ఉంది. సెక్షన్ 29 నుంచి 30 వరకు పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం సెక్షన్లు ఇవి. అధ్యాయం 5 కింద వస్తుంది. అధ్యాయం 6 కింద బాలల హక్కుల పరిరక్షణ, సంరక్షణ 11 నుంచి 31 నుంచి 31 సెక్షన్లు వస్తాయి. తర్వాత చివరికి అధ్యాయం 7 ఇతర అంశాలు మనకి సెకండ్లుగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ 2009లో పరీక్షల్లో రిపీట్ అయ్యే కీలక సెక్షన్లు చూస్తే సెక్షన్ 16 ఏ విద్యార్థిని ఫెయిల్ చేయకూడదు, బడి నుంచి గెంటకూడదు.
సెక్షన్ 17 శారీరక దండన మానసిక వేధింపులు నిషేధం. సెక్షన్ 29(2) మాతృభాషలోనే బోధన సాధ్యమైనంత వరకు జరగాలి. సెక్షన్ 33 జాతీయ సలహా సంఘం ఏర్పాటు చేశారు. జాతీయ సలహా సంఘం ఏర్పాటు గరిష్టంగా 15 మంది సభ్యులు. సెక్షన్ 34 రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు. ఆర్టీ యాక్ట్ 2009 పని దినాలు, బోధనా గంటలు. మొదటి దశ 1 నుంచి 5 సంవత్సరాల తరగతులు. తర్వాత 6 నుంచి 8 తరగతులు ప్రాథమికోన్నత. కనీస పని దినాలు 200 రోజులు. 6 నుంచి 8 వాళ్ళకి 220 రోజులు. బోధనా గంటలు 800 గంటలు 1 నుంచి 5 తరగతుల వారికి. అదేవిధంగా 6 to 8 తరగతుల వారికి 1000 గంటలు. నిధుల వాటా కేంద్రము రాష్ట్రము 60/60/40. ఈశాన్య రాష్ట్రాలకు 90/10. కాబట్టి కనీస పని దినాలు 200, 6 నుంచి 8 వాళ్ళకి 220. బోధనా గంటలు మొత్తం 800 ప్రైమరీకి. సో మిడిల్ ప్రాథమికోన్నత పాఠశాలకు 1000 గంటలు. సో నిధుల వాటా కేంద్రము రాష్ట్రము వచ్చేసి 60% అండ్ 40%. ఈశాన్య రాష్ట్రాలకు 90%, 10%. ఉపాధ్యాయులను ఎన్నికలు, విపత్తులు, జనాభా లెక్కలకు మాత్రమే వాడాలి. ఆర్టీ యాక్ట్ 2009 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. పిల్లలు 60 మంది వరకు ఉంటే 2 టీచర్లు, నిష్పత్తి 1:30. పిల్లలు 61 నుంచి 90 వరకు ఉంటే 3 టీచర్లు. పిల్లలు 91 నుంచి 120 వరకు ఉంటే 4 టీచర్లు. పిల్లలు 121 నుంచి 150 మంది వరకు ఉంటే 5 మంది టీచర్లు. పిల్లలు 150 దాటితే 5 మంది టీచర్లు, 1 హెచ్ఎం. పిల్లలు 200 దాటితే నిష్పత్తి 1:40 హెచ్ఎం కాకుండా. గమనిక 6, 8 తరగతులకు నిష్పత్తి 1:35 మాత్రమే. ఆర్టీఐ యాక్ట్ 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక అంశాలు ఏమంటే, రూపొందించిన సంవత్సరం 2005. సెక్షన్ 6(1) ఏం తెలియజేస్తుంది అంటే సమాచారాన్ని కోరే హక్కు. సెక్షన్ 18(1) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేయడం. కాల పరిమితి 30 రోజుల్లోగా సాధారణ సమాచారము పిఐఓ ఇవ్వాలి. 48 గంటల్లోగా జీవించే హక్కుకు సంబంధించిందైతే సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఆర్టీ యాక్ట్ 2005 దరఖాస్తు రుసుము వచ్చేసి జిల్లా పై స్థాయిలో అయితే 10 రూపాయలు, మండల స్థాయిలో అయితే 5 రూపాయలు, గ్రామ స్థాయిలో అయితే 2 రూపాయలు. బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు దారులు అయితే ఉచితం అన్నమాట. మూలాలు వచ్చేసి ఆర్టికల్ 19(1)(a) వాక్ భావస్వేచ్ఛ. ఆర్టికల్ 21 అయితే జీవించే హక్కుకు సంబంధించి. నిరంతర సమగ్ర మూల్యాంకనము స్టేట్ ఫ్రేమ్వర్క్ చూసినట్లయితే సిసిఈ నిర్మాణాత్మక మూల్యాంకము FA 50 మార్క్స్ ఉంటుంది. లఘు పరీక్ష 20 మార్కులు, ప్రాజెక్టు పని 10 మార్కులు, రాత అంశాలు 10 మార్కులు, పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందన 10 మార్కులు. అంటే లఘు పరీక్ష విషయంలో 40%, ప్రాజెక్టు పనులు 40%, 20%, రాత అంశాలు 20%, పిల్లల భాగస్వామ్యము 20%, టోటల్గా 100%. అదేవిధంగా 50 మార్కులు. తర్వాత 50 మార్కులకు ఉంటుంది. APSCF స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 ప్రకారము APSCF 2011 ప్రకారం స్థానిక సంస్కృతి, మానవతా విలువలతో తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా NCF SC 2023 ప్రకారము NEP 2020 ఆధారంగా పాఠశాల విద్య కొరకు NCERT రూపొందించిన తాజా ప్రణాళిక అనేది ఉపయోగపడుతుంది. ICT ఇన్ ఎడ్యుకేషన్ డిజిటల్ విద్యా వేదికలు చూసినట్లయితే స్వయం అనేది స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. స్వయం
అనేది అబ్రివేషన్ చూసినట్లయితే ఎస్ అంటే స్టడీ, డబ్ల్యూ అంటే వెబ్స్ ఆఫ్, ఏ అంటే యాక్టివ్ లెర్నింగ్, వై అంటే యంగ్, ఏ అంటే ఆస్పైరింగ్, ఎం అంటే మైండ్స్. ఎంహెచ్ఆర్డీలో ప్రవేశపెట్టిన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామే స్వయం. మూక్స్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. అత్యధిక మందికి ఆన్లైన్ ద్వారా విద్యను అందించే అవకాశం మూక్స్ ద్వారా లభ్యం. డిజిటల్ పదజాలము. స్పామ్ అంటే విలువ లేని సమాచారం. ఫ్రీవేర్ అంటే ఉచితంగా లభించే సాఫ్ట్వేర్. పోర్ట్ఫోలియో అంటే విద్యార్థుల పనుల డిజిటల్ ఫైళ్ళ నిలువ. దిస్ ఈజ్ డిజిటల్ పదజాలం. అల్టిమేట్ గ్రాండ్ రివిజన్ మ్యాట్రిక్స్ చూస్తే ఎన్ఈపి 2020 5+3+3+4 స్వరూపము. కమిటీ అధ్యక్షుడు కస్తూరి రంగన్ కమిటీ. జీడిపిలో 6% అనేది విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 5 అధ్యాయాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో పాఠశాల పరిసరాలు అనేటువంటి ఉంది. ముఖ్యంగా యశ్పాల్ కమిటీ దీనికి 2005కి ఎన్సిఎఫ్ 2005కి సారథ్యం వహించాడు. ప్రొఫెసర్ యశ్పాల్. భారం లేని అభ్యసనం అనేది ముఖ్యమైనది. ఆర్టీఐ 2009 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఉన్నాయి. ఏప్రిల్ 1 2010 నుంచి అమలైంది. ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలు. ఆర్టీఐ 2005 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. పిఐఓ 48 గంటల్లో జీవించే హక్కుకు సంబంధించి అయితే సమాచారం ఇవ్వాలి. చాలా పారదర్శకతంగా ఉండేటువంటిది ఆర్టీఐ 2005. జవాబుదారీ తరం కూడా ఎక్కువగా ఉంది. సిసి అంటే 4 సాధనాలు ఉన్నాయి. టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4. అంటే లఘు పరీక్ష. అదేవిధంగా ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి అంశాలు గమనిస్తే లఘు పరీక్ష, ప్రాజెక్టు పనులు, రాతాంశాలు, పిల్లల భాగస్వామ్యం. కాబట్టి ఈ 4 అంశాలు కూడా సాధనాలు కూడా ఉన్నాయి. నిరంతర మూల్యాంకనము ఆర్టీఈ సెక్షన్ 29 ప్రకారం. సో విజయం మీదే. చట్టాలు, సెక్షన్లు, నిష్పత్తులను పదే రివిజన్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఫిజికల్ సైన్స్ గురు ఫర్ ఫిజికల్ సైన్స్ అప్డేట్స్, టెట్ అప్డేట్స్, డిఎస్సి అప్డేట్స్. థ్యాంక్ యూ.